నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నావు అన్న? అంతా చాలా హ్యాపీగా, నేనే కాదు 5 కోట్ల ఆంధ్రులు కూడా చాలా హ్యాపీగా ఉండే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏ స్థాయిలో అయితే విజయం సాధించిందో మీరు అందరికీ తెలుసు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టం, ఆ వయసులో కూడా ఆయనకు పడ్డ కష్టానికి, ఆయనకి వెనకాల మేమందరం కార్యకర్తలు, మా నాయకులు అందరున్న కష్టానికి ప్రజలు తగిన ఫలితం చూపించారన్న. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోకి ఒకప్పుడు 23 సీట్లు వెళ్తే ఈరోజు భారీ కూటమి, భారీ విజయం తోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే వైసీపీ పార్టీ 150 సీట్లలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు 11 సీట్లు మాత్రం పరిమితమైంది. సో అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు మనం ఏదైనా సరే, మనం ఏదైతే చేస్తామో దానికి ప్రతిఫలమే మనకు వస్తుంది. ఈ రోజున 2019 ఎలక్షన్లో ప్రతిపక్ష హోదా 23 సీట్లు వచ్చినాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, గ్రామ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం, అమాయకమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపడం, చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఇవన్నీ మనం చాలా చూసాం అన్న. ఎవరికైనా సరే అధికారం ఎవరికి శాశ్వతం కాదు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రజల కోసం కానీ న్యాయం కోసం కానీ మాట్లాడతామో అప్పుడు ఖచ్చితంగా దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు, ఆ వయసులో ఆయన అంత కష్టపడి రాష్ట్రం 2014 to 2019 అయిన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైతే సేవ చేశాడో, ఆయన ఎంతైతే అభివృద్ధి చేశాడో అది ప్రజలు మర్చిపోయారు. 2019లో పోలవరాన్ని 78% పూర్తి చేశాడు ఆయన. ఐటీ శాఖ మంత్రిగా ఉండగా నారా లోకేష్ గారు ప్రతి పల్లెకి సిమెంట్ రోడ్డు వచ్చింది, ప్రతి పల్లెకి లైట్లు వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి అనే ఒక దొంగ నా కొడుకుని సీఎంగా ఎన్నుకున్నారు. ఆ దొంగ వెనకాల చుట్టూ చేరిన కొంతమంది దొంగ నా కొడుకులు నోటుకు వచ్చినట్టు వాగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమందిని పట్టున పెట్టుకున్నారు, ఎంతోమందిని టార్గెట్ చేశారు. అందులో మేము కూడా ఉన్నాం. ఆయన మేము బాధపడలే. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కొవ్వూరులో ఉన్నారు, నాయకులు ఎవరైతే ఉన్నారో, మా దేవుడు అచ్చిబాబు గారు కానీ, దిశపి కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి గారు కానీ, కేఆర్కే కంటమని రామకృష్ణ గారు కానీ, సూరపని చిన్ని గారు కానీ, అలాగే శివరామకృష్ణ గారు కానీ, మన యువ నాయకులు సూర్యదేవ రంజిత్ గారు కానీ, చేగల మండలం హరిబాబు గారు కానీ, నాదండ్ల శ్రీరామ్ చౌదరి గారు కానీ, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చి వాళ్ళతో పాటు ఎంత కష్టమైన ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే నవ్వలేదన్నా మేమంతా కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకుంటానే, మేము బాధలు పడతానే, కేసులు పెట్టించుకుంటానే మేము 5 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పోరాటం చేసాం. ఇక్కడ ఎవరైతే అచ్చిబాబు గారు ఉన్నారో, దిశపి కమిటీ సభ్యులు ఉన్నారో, వాళ్ళందరూ వెనకాల మేము అందరం నష్టాలు పడి కేసులు పెట్టించుకుని మేమందరం కూడా నడడం జరిగిందన్న. టీడీపీ పార్టీ గెలవడానికి కూటమి చాలా సహకరించినట్టుగా అందరూ అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అన్న? కూటమి అనేది ఖచ్చితంగా మేమందరం కూడా స్వాగతిస్తామన్నా. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఈ రోజున మా తెలుగుదేశం పార్టీకి కానీ అందరికీ కూడా బాగా సహకరించినందుకు మా చంద్రబాబు నాయుడు గారే ఆయనకి సీఎం, మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి మేమందరం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్న. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంలో ఆయన ఒక పాత్ర పోషించేందుకు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందన్న. ఓకే, మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాజకీయ పరంగా? పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఎలా ఉందనేది అది ఆయన చేతిలో ఉందన్న, అది మా చేతిలో కాదు. మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడైతే టీడీపీకి సపోర్ట్ చేశాడో పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టిన ఘనత ఈ రోజున మా నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది. మళ్ళీ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఉండడానికి కారణం మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు. 100% కలిసిమెలిసి ఎంతవరకు వెళ్తుంది ఇది కలవడం అనేది అన్న. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు 100% కూడా అందరినీ కలుపుకెళ్లే దిశలోనే మా నాయకుడు ఎవరైతే చంద్రబాబు గారు ఉన్నారో, లోకేష్ బాబు గారు ఉన్నారో, ఇక్కడ మా దిశపి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మా హెచ్బాబు గారు ఉన్నారో, మేము అందరినీ కలుపుకు వెళ్తున్నాం. రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళందరూ మాతో కలిసి నడితే మేము 100% కలిసి నడుస్తాం. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయితే దానికి మేమేం చెప్పలేమన్నా. మేము తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి బాటలో 100% మేము నడుస్తాం. మా నాయకుడు క్రమశిక్షణ గల పార్టీ, మా నాయకుడు క్రమశిక్షణ గల నాయకుడు, మేమందరం కూడా ఒకే లైన్లో నడుస్తామన్నా. మా నాయకుడి మాటే మాకు శిరోధార్యం. ఓకే అన్న, థ్యాంక్ యూ.